మన మిర్యాలగూడ నియోజకవర్గానికి వస్తే ఒక్కడిగా సామాజిక కార్యక్రమాలు, ఆధ్యాత్మిక కార్యక్రమాలతో తన కార్యక్రమాలు ప్రారంభించి ఒక్కొక్కరిని తమ బ్రదర్స్గా కలుపుకుంటూ మిర్యాలగూడ నియోజకవర్గ చరిత్రలో గతమెన్నడూ లేని విధంగా 50,000 మెజారిటీతో శాసనసభ్యుడి సింహాసనం అధిష్ఠించిన మన సామాన్యుల శాసనసభ్యులు బత్తుల లక్ష్మారెడ్డి బిఎల్ఆర్ గారు రాష్ట్రంలో ఏ శాసనసభ్యులు ఉండని విధంగా 365 రోజులు 24 గంటలు నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రజా జీవితం సాగిస్తోన్న ఏకైక ఎమ్మెల్యే మన బత్తుల లక్ష్మారెడ్డి బిఎల్ఆర్ గారు. మనం చేసే పరిపాలన, మనం తీసుకునే నిర్ణయాలు భవిష్యత్ తరాలకు ఉపయోగకరంగా ఉండాలనే లక్ష్యంతో రాజే బంటుగా వచ్చి రాజ్యాన్ని సంరక్షించుకున్నట్టుగా మన ఎమ్మెల్యే గారు నిత్యం పలు కార్యక్రమాలతో నియోజకవర్గ అభివృద్ధికి కఠోర కృషి చేస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రంలో అమలు చేస్తోన్న ఎన్నో సంక్షేమ పథకాలను నిరుపేదలకు అందించడంలో ముందుంటున్నారు. మన ఆడబిడ్డల కోసం ఉచిత బస్సు ప్రయాణంలో మిర్యాలగూడ నియోజకవర్గంలో 1,33,42,000 టికెట్స్తో ఉచిత బస్సు ద్వారా మన ఆడబిడ్డలు ప్రయాణం చేశారు. గృహజ్యోతి పథకం ద్వారా 200 యూనిట్ల ఉచిత కరెంటు అందించి మిర్యాలగూడ నియోజకవర్గ వ్యాప్తంగా 2,62,00,000 రూపాయలు చెల్లించి 69,604 మంది గృహాలలో వెలుగులు నింపారు. గతంలో ఎన్నడూ లేని విధంగా మిర్యాలగూడ నియోజకవర్గంలో 178,68,57,258 రూపాయలతో 27,515 మంది రైతులకు 2 లక్షల రుణమాఫీ చేసి అన్నదాతలకు అండగా నిలిచారు. రైతు భరోసా పథకం కింద నియోజకవర్గ వ్యాప్తంగా 6,098 మంది రైతులకు 5,23,56,629 రూపాయలను అందజేశారు. రైతు బీమా పథకం కింద రైతుల కుటుంబ సభ్యులకు 5,55,00,000 రూపాయలు మంజూరు చేయించారు. ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా 3,30,00,000 రూపాయల చెక్కులను అందజేయడం జరిగింది. అత్యవసర సమయంలో వైద్య సేవల కోసం ఎల్ఓసి ద్వారా నియోజకవర్గ వ్యాప్తంగా 6,28,00,000 విలువ చేసే ఎల్ఓసి లెటర్స్ అందజేసి వారికి వైద్యం చేయించారు. నియోజకవర్గ వ్యాప్తంగా నిరుపేదల కడుపు నింపేందుకు సన్నబియ్యం పంపిణీ చేశారు. నియోజకవర్గ వ్యాప్తంగా ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్న నిరుపేదలకు 90,365 నూతన రేషన్ కార్డులను అప్రూవ్ చేయడం జరిగింది. వారి బలమైన సంకల్పంతో గతమెన్నడూ లేని విధంగా అతి తక్కువ సమయంలో ఎంతో అభివృద్ధికి బాటలు వేశారు. మిర్యాలగూడ నియోజకవర్గంలో గత కొన్ని సంవత్సరాలుగా రోడ్డు ప్రమాదాలలో ఎంతో మంది చనిపోతున్నారని, ఇకపై అలా జరగకూడదనే లక్ష్యంతో ఆర్ఎండ్బి శాఖ మంత్రివర్యులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారి సహకారంతో మిర్యాలగూడ నియోజకవర్గంలో 150 కోట్లతో 4 ఫ్లైఓవర్స్, 4 అండర్ పాస్ రోడ్లకు శంకుస్థాపన చేశారు. ప్రస్తుతం అతి త్వరలో పనులు కూడా ప్రారంభం కానున్నాయి. మనకి అన్నం పెట్టే అన్నదాత నీటి కోసం ఇబ్బంది పడకూడదు అని ఇరిగేషన్ శాఖ మంత్రివర్యులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి సహకారంతో 450 కోట్లతో గత 50 సంవత్సరాలుగా పూర్తి కాని దున్నపోతల గండి లాంటి గొప్ప ప్రాజెక్టుతో పాటు 5 లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టులు మంజూరు చేయించారు. పనులు శరవేగంగా జరుగుతున్నాయి. యాదాద్రి థర్మల్ పవర్ స్టేషన్ నిర్మాణంలో ఇల్లు కోల్పోయిన R&R బాధితులకు 140 మందికి ఉద్యోగ నియామక పత్రాలు అందజేసి 9 ఏళ్ల వాళ్ల కలను సాకారం చేశారు. మారుమూల గ్రామాల్లో ఉండే రైతులు ఇబ్బంది పడకుండా దామరచెర్ల మండలంలో నూతన మార్కెట్ ఏర్పాటుకు శ్రీకారం చుట్టారు. విద్యార్థుల బంగారు భవిష్యత్తు కోసం నాణ్యమైన విద్య అందించే లక్ష్యంగా 200 కోట్లతో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ మంజూరు చేయించారు. మిర్యాలగూడ మున్సిపాలిటీ ఆదర్శంగా తీర్చిదిద్దేందుకు
మున్సిపల్ కార్మికుల పాత్ర కీలకం అనే ఉద్దేశంతో వారికి కాస్మోటిక్ కిట్స్ అందజేయడం జరిగింది. గతంలో కేవలం శిలాఫలకాలకే పరిమితమైన ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలను తన ప్రత్యేక శ్రద్ధతో నిధులు మంజూరు చేయించి వేగంగా పనులను ప్రారంభించారు. 235 కోట్లతో నేమ్ హైవే నుంచి యాదాద్రి థర్మల్ పవర్ స్టేషన్ వరకు 4 లైన్ల సీసీ రోడ్డును మంజూరు చేయించారు. 74 కోట్లతో అవంతిపురం నుంచి యాద్గిరిపల్లి మీదుగా సెట్టిపాలెం వరకు 4 లైన్ల బీటీ రోడ్డును మంజూరు చేయించారు. 15,50,00,000తో సాగర్ హైవే నుండి టిక్యా తండా మీదుగా దిలాల్పూర్ వరకు డబుల్ లైన్ బీటీ రోడ్డు మంజూరు చేయించారు. 12 కోట్లతో ఇందిరమ్మ కాలనీ నుంచి చింతపల్లి మీదుగా దిలాల్పూర్ వరకు డబుల్ లైన్ బీటీ రోడ్డు మంజూరు చేయించారు. 2,74,00,000తో R&R సెంటర్ వైటీపీఎస్ కపూర్ తండా మరియు మోదుగుగుంట తండా వారికి జీపీ బిల్డింగ్, హెల్త్ సెంటర్, లైబ్రరీ, శ్మశాన వాటిక, రేషన్ షాప్, ఫెర్టిలైజర్ స్టోర్, వెటర్నరీ సెంటర్ల నిర్మాణాలకు నిధులు మంజూరు చేయించారు. 9 కోట్లతో ఎస్టీ నివాసాలకు బీటీ రహదారి కనెక్టివిటీ అందించే లక్ష్యంగా పెద్ద తండా నుంచి R&B రోడ్డు కొత్తపేట మిరియాల్గూడ వరకు సింగిల్ బీటీ రోడ్డు మంజూరు చేయించారు. అలాగే కొత్తగూడెం నుంచి దిలాల్పూర్ మీదుగా బిట్టుగూడెం వరకు డబుల్ లైన్ బీటీ రోడ్ మంజూరు చేయించారు. 19 కోట్లతో తాళ్ల వీరప్పగూడెం మరియు వీర్లపాలెం గ్రామాలలో డబుల్ లైన్ సీసీ రోడ్ మరియు అడవి దేవులపల్లి వరకు రోడ్డు వెడల్పు నిధులు మంజూరు చేయించారు.